Welcome to Andhra Pradesh Samagra Shiksha Prakasham District online classes. My name is O Malleswaramma, KGBB, Bestavarpeta, CRT Biology. I am going to deal lesson 10th class biology, lesson 3 transportation, the circulatory system. Prasarana Padartha Ravana Vyavastha. So concepts are, first one is introduction, second one is relation between pulse rate and heartbeat rate, third one structure of human heart, fourth one internal structure of heart, fifth one blood vessels, sixth one valves in blood circulation, seventh one stages of cardiac cycle, eighth one single and double circulation. So let us go. We will discuss about circulatory system. Transportation. Transportation means materials to transfer all parts of the body. ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ ఏ విధంగా జరుగుతుందో మనము తెలుసుకుందాం. Transportation is a life process which transport the materials between various parts of the body. ఈ ప్రాసెస్లో మెటీరియల్స్ అనేవి వివిధ భాగాలకి సరఫరా చేయబడతాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హార్ట్, బ్లడ్ వెజల్స్. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో గుండె, రక్తము, రక్తనాళాల మధ్య అనేది జరుగుతుంది. ద బ్లడ్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ అవర్ బాడీ త్రూ బ్లడ్ వెజల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హార్ట్. కంటిన్యూస్గా ఈ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా గుండె నుంచి రక్తాన్ని అన్ని భాగాలకి సరఫరా అవుతుంది. బ్లడ్ ట్రాన్స్పోర్ట్ ద డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ డైజెస్టివ్ సిస్టమ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మనము తిన్నటువంటి ఆహారము డైజెస్ట్ అయ్యి జీర్ణమయ్యి అది శక్తిగా మారి అన్ని భాగాలకి అందింపజేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి అన్ని భాగాలకి చేరవేస్తుంది. ట్రాన్స్పోర్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు లంగ్స్. అన్ని భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వచ్చి మళ్ళీ శుభ్రపరచడానికి లంగ్స్లోకి తీసుకెళ్తుంది. ట్రాన్స్పోర్ట్ ద నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు కిడ్నీస్. ఈ నత్రజనిత వ్యర్థ పదార్థాలన్నీ కూడా సేకరించి కిడ్నీస్కి పంపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ హార్మోన్స్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ టు వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెససరీ. ఈ హార్మోన్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం మనము కొన్ని. ఇవి కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ముఖ్య పాత్ర వహిస్తాయి, అవసరము కూడా అనమాట. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ టు గ్రో అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ. ఈ ప్రాణంతో ఉండే జీవులన్నింటికి కూడా న్యూట్రియంట్స్ పోషకాలు కావాలి, వాయువులు కావాలి, ద్రవాలు వాటి యొక్క గ్రోత్ పెరుగుదలకి మెయింటెనెన్స్ కూడా అవసరము. మనము లోయర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, హైడ్రాన్ తీసుకున్నట్లయితే ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ ఒక సింపుల్ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి. ప్రాసెస్ ఈజ్ డిఫ్యూజన్ అండ్ ఆస్మాసిస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హయ్యర్ యానిమల్స్ తీసుకున్నామంటే మనము వాటిల్లో ట్రిలియన్స్లో ఎక్కువ మొత్తంలో కణాలు ఉంటాయి ఉన్నత స్థాయి జీవుల్లో. ఈ డిఫ్యూజను ప్లస్ ఆస్మాసిస్ ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయాలంటే సంవత్సరాల టైము పడుతుంది కాబట్టి సో టు అవాయిడ్ అంటే డిలే సెపరేట్ సిస్టమ్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ద మెటీరియల్స్ మచ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. ఈ ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ ఆలస్యాన్ని నివారించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది. దట్ ఈజ్ ఏ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ లెట్ us how this circulation is carried out in the body.
Have you observed a doctor holding the wrist of the patient and looking at his watch for a minute? What is that he is trying to find out from the watch? The wrist of the patient. You may wonder to know that, and he is continuing the heartbeat of the patient. Don't you think that is crazy, holding the hand to count the హార్ట్ బీట్? డాక్టరు మన శరీరంలో ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేయొచ్చు. డాక్టర్ ఏం చేస్తుంటాడు, రోగి చేయి పట్టుకొని తన చేతి గడియారంలోకి 1 నిమిషం సేపు చూడడం మీరు గమనించే ఉంటారు కదా. డాక్టర్ ఏం చేస్తాడు, రోగి చేతి నుండి తన గడియారం నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లెటస్ డూ ద పేజ్ నెంబర్ 48. చెయ్యి పట్టుకొని గుండె ఎన్నిసార్లు స్పందిస్తుందో తెలుసుకుంటాడని చెప్తే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. హృదయ స్పందనను చేయి పట్టుకొని లెక్క వేయడానికి ప్రయత్నించడం ఏమిటని కూడా మనము అనిపించవచ్చు. లెటస్ డూ ద యాక్టివిటీ. యూ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్. వాట్ ద డాక్టర్స్ వాజ్ డూయింగ్. కీప్ యువర్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ ఆన్ యువర్ wrist below the thumb as shown in the figure 1. ఈ ఫిగర్లో చూసినట్లయితే ఏం చేస్తున్నారు, హృదయ స్పందనలు లెక్కించవచ్చు అని చెప్తున్నారు. మీ యొక్క చూపుడు వేలు మధ్య వేళ్ళను మణికట్టు లోపలి వైపుకి, బొటన వేళ్ళను మణికట్టు కింద వైపుకి కొంచెము నొక్కినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచండి. వాట్ డిడ్ యూ ఫీల్. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు. Okay, you feel something pushing your fingers rhythmically up and down. So now let us count the rhythm which is called the pulse for a minute. Now stand up and jog for 1 minute at the same place. Note the pulse for a minute. Take at least 2 readings of your friends in the same manner and record in the following table. So all of you observe the page number 49, table 1 to fill it. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇప్పుడు మనము we feel something pushing your fingers. లేచి నిలబడి 1 నిమిషం పాటు జాగింగ్ చేయండి. తర్వాత మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఫింగర్స్ని అలా ప్రెస్ చేసి మణికట్టు దగ్గర ఉంచినప్పుడు ఏదో అంటే మనకి నెట్టుతున్నట్టు, తోస్తున్నట్టు, లయబద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈజ్ పల్స్ అంటాము. తెలుగులో మనము నాడి స్పందన అని కూడా అంటాము. లేచి నిలబడి 1 నిమిషం పాటు జాగింగ్ చేయండి. మరలా 1 నిమిషం పాటు నాడి స్పందనని లెక్కించండి. వీటిని కూడా మీ తరగతిలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళవి కూడా ఈ పల్స్ని, నాడి స్పందనని నోట్ చేయండి. క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ యూ షో యువర్ పల్స్ విత్ సింపుల్ యాక్టివిటీ. కానీ ఏ విధంగా నువ్వు ఈ యాక్టివిటీని, ఈ పల్స్ని తెలుసుకుంటావో చేసి నోట్ డౌన్ ద నోట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టివిటీ 2. We see that pulse rate is varies from person to person and situation to situation. మనము నాడి స్పందన పల్స్ రేట్ అంటే అనుకున్నాం కదా, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. వెన్ యు ఆర్ afraid and excited the pulse rate goes up. Situation to situation this pulse rate is varies or change. వేరువేరుగా ఉంటుంది పరిస్థితుల్లో. మనం జాగింగ్ చేసినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు, నడిచినప్పుడు, ఏదైనా మేము స్టెప్స్ ఎక్కినప్పుడు ఆ పల్స్ రేట్ అనేది మనము వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎఫ్రైడ్ భయపడము, భయపడినప్పుడు, ఏదైనా ఆనందం వచ్చినప్పుడు కూడా పల్స్ రేట్ అనేది గోసప్ పెరగవచ్చు. అబ్జర్వ్ యువర్ పల్స్ రిథమ్ ఇన్ అదర్ వేస్ యాజ్ వెల్, సచ్ యాజ్ క్లైంబింగ్ స్టైర్స్, రన్నింగ్. మెట్లు ఎక్కుతున్నప్పుడు, రన్నింగ్ పరిగెత్తుతున్నప్పుడు కూడా పల్స్ రేట్ అనేది పెరుగుతుంది. దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద పల్స్ రేట్ అండ్ ద హార్ట్ బీట్ రేట్ ఆఫ్ అవర్ హార్ట్. రెండింటికి సంబంధం అనేది ఉంది. నౌ లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్.
For this, you have to make your own stethoscope. Take a shut button, insert a matchstick as shown in the figure 2. పేజ్ నెంబర్ 49. మీరు 49లో చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ ఏ ఓన్ అంటే స్ట్రెత్ బై యూజింగ్ మ్యాచ్ స్టిక్స్. ఇది యూజ్ చేసి ఒక బటన్ తీసుకొని మ్యాచ్ స్టిక్తో చేసి పాఠంలో చూపిన విధంగా ఆల్ ఆఫ్ యూ లెట్ us డూ ద యాక్టివిటీ అండ్ అబ్జర్వ్ ద మూమెంట్స్ ఇన్ మ్యాచ్ స్టిక్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసావు? వెన్ డూ యూ థింక్ అంటే దట్ అవర్ పల్స్ రేట్ గోస్ అప్. ఎప్పుడు ఈ పల్స్ రేట్ అనేది ఎక్కువ అయింది? వాట్ డస్ ద పల్స్ రేట్ షో? ఈ పల్స్ రేట్ అనేది మనకి ఏం చూపిస్తుందో తెలుస్తుంది అన్నమాట. ఆల్ ఆఫ్ యూ ట్రై అండ్ డూ ద యాక్టివిటీ. నెక్స్ట్ అబ్జర్వ్ ద టేబుల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరిలో ఎంత ఈ ఎన్ని టేబుల్ అనేది ఏ నెలలో ఏ సంవత్సరంలో హార్ట్ బీట్ రేటు పల్స్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఈ టేబుల్ ఇవ్వబడింది. ఇక్కడ అబ్జర్వ్ ఆఫ్ యూ లేన్ అంటే పేజ్ నెంబర్ 50. నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1816 రెనీ లెన్నిక్ డిస్కవర్ ద స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ అనేది రెనీ లెన్నిక్ అనేటువంటి సైంటిస్టు కనుగొన్నారు. బై యూజింగ్ దిస్ టు టెస్ట్ ద హార్ట్ బీట్ రేట్ అండ్ పల్స్ రేట్. ఈ స్టెత్ను ఉపయోగించి మనము హార్ట్ బీట్ని గుండె కొట్టుకోవడాన్ని తెలుసుకోవచ్చు. ఫస్ట్ సారి ఈ స్టెత్ని కనుక్కుంది ఎవరు అంటే రెనీ లెన్నిక్. బిఫోర్ ద డిస్కవరీ ఆఫ్ స్టెథోస్కోప్ డాక్టర్స్ యూజ్ టు హార్ట్ బీట్ రేట్ బై కీపింగ్ ఇయర్ ఆన్ ది చెస్ట్ ఆఫ్ ది పేషెంట్. మొట్టమొదటగా ఈ డాక్టర్స్ స్టెథోస్కోప్ని పేషెంట్ యొక్క గుండె దగ్గర ఉంచి ఈ చెవి ఉంది కదా చెవి దగ్గర పెట్టుకొని వినేవాళ్ళు అన్నమాట. చెవిని గుండె కానిచ్చి ఆ గుండె నుంచి వచ్చేటువంటి ఆ పల్స్ రేటు స్పందనని వినేవాళ్ళు అనమాట. లెన్నిక్ ఫౌండ్ దట్ పేపర్ ట్యూబ్ హెల్ప్స్ టు ద హార్ట్ బీట్ పర్ఫెక్ట్లీ. ఈ లెన్నిక్ మాత్రము పేపర్ ట్యూబ్ని తయారు చేసి హార్ట్ బీట్ని పర్ఫెక్ట్గా విన్నాడు. దెన్ హీ యూజ్డ్ ఏ బ్యాంబో ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ టు హియర్ ద హార్ట్ బీట్. లెన్నిక్ ఈజ్ కాల్డ్ స్టెథోస్కోప్. దాని పేపర్ ట్యూబ్ బదులు బ్యాంబో ట్రీ నుంచి వచ్చేటువంటి స్టిక్ ద్వారా స్టిక్ లాగానే ఉంటుంది కర్రలాగా దాన్ని ఉపయోగించి దాని ప్లేస్లో ఇది కూడా యూజ్ చేసి దాన్ని కూడా ఏం పిలిచాడంటే స్టెథోస్కోప్ అని పిలిచాడనమాట. స్టూడెంట్స్ నౌ లెట్ us discuss about introduction to the structure of heart. Heart is the vital organ of human beings. ముఖ్యమైనటువంటి అవయవము మన మానవ శరీరంలో. ఇట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద 2 lungs ప్రొటెక్టెడ్ బై రిబ్ కేజ్. హృదయం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఉరహ పంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్. కండర కణజాలంతో ఇది నిర్మితమై ఉంటుంది. ఇట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ది ఫిస్ట్ ఆఫ్ ది పర్సన్. మన యొక్క గుండె సుమారుగా ఎవరి పిడికిలి పరిమాణంలో వారి గుండె అనేది ఉంటుంది. మన శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవము గుండె. ఈరోజు మనము గుండె నిర్మాణము పనిచేయు విధానం గురించి తెలుసుకుందాం. ద బీట్ ఆఫ్ ది హార్ట్ మేక్స్ అస్ ఎలైవ్. ఈ హృదయ స్పందనలే మనల్ని సజీవంగా ఉంచుతున్నాయి. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ రిబ్ కేజ్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ద సైజ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ద సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్. పిడికిల పరిమాణంలో ఉంటుంది. లెట్ us అబ్జర్వ్ ద పిక్చర్ ద సైజ్ ఆఫ్ ది హార్ట్. లెట్ us go for activity. Observe the picture. Freshly collected specimen of heart of sheep. ఇది గొర్రె యొక్క గుండె. As the structure of all the mammalian heart is similar, let us to take the heart of either goat or sheep for
అబ్జర్వేషన్. ఇక్కడ ఈ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మెమ్మాలియన్స్, మానవుల్లో కానీ తర్వాత వచ్చేసి గోటు షీప్లలో కానీ గుండె ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మన అబ్జర్వేషన్ కోసము ఈ షీప్ యొక్క హార్ట్ని మనము కలెక్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే to perform this we required some materials such as freshly collected specimen of heart of a sheep, goat from butcher, soda straws, sharp long blades, carpel, tray and a jug with full of water, dissection scissors, forceps, 3D model of heart. These are the materials by using to take డిసెక్షన్. మనం గిన హార్ట్లో ఉన్నటువంటి అన్ని భాగాలను అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కలెక్ట్ ద మెటీరియల్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్. మనం ఆల్రెడీ అన్ని యాక్టివిటీస్ చేసాం కదా, ఫస్ట్ ఎయిమ్ మెటీరియల్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద మెటీరియల్స్ టు డూ ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ షీప్, గుండె యొక్క గుండె, సోడా స్ట్రాస్, స్కాల్ప్డ్, పెన్, నెక్స్ట్ ట్రే, జగ్ ఆఫ్ వాటర్, డిసెక్షన్ సిజర్స్ అండ్ ఫోర్సెప్స్. దీస్ ఆర్ ద మెటీరియల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ place the heart in the tray in such a way that the ventral side should be facing upwards. వెంట్రల్ సైడ్, ఆ గుండె మనము ఎటు సైడ్ ఓపెన్ చేయాలనో ఆ గుండె భాగాన్ని ఒక ట్రేలో తీసుకున్నాము. నౌ టేక్ ఏ స్కాల్పెల్ అండ్ ఓపెన్ ద హార్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద ఛాంబర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్. ఈ దాంతో మనము గుండె యొక్క భాగాల్ని ఓపెన్ చేసి ఎక్స్పోజ్, బయటకు కనిపించేటట్లు చేసుకోవాలి. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ద ఎక్స్పోజ్డ్ హార్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పియర్ షేప్ విత్ ట్రయాంగిల్ అవుట్ సైడ్. మనం ఓపెన్ చేసిన తర్వాత అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఏ షేప్లో ఉందనుకున్నాము? పియర్ షేప్, బేరిపండు ఆకారంలో ఉందన్నమాట గుండె అనేది. ఈ పై వైపున ఎలా ఉంది? వెడల్పుగా ఉంది. కింది వైపున చూడండి, అబ్జర్వ్ ద అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్. పై వైపున వెడల్పుగా ఉంది, కింద వైపు కొంచెము సన్నగా ఉంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద ఎక్స్పోజ్డ్ హార్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పియర్ షేప్ విత్ ట్రయాంగిల్ అవుట్లైన్. ఇట్ ఈజ్ వైడర్ ఎట్ ది యాంటీరియర్ ఎండ్. పై భాగం, యాంటీరియర్ ఎండ్ మీన్స్ ఈ పై భాగాలన్నీ వెడల్పుగా, అండ్ ద నేరోయర్ ఎట్ ది పోస్టీరియర్ ఎండ్. కింద భాగం వచ్చేసి కొంచెము సన్నగా ఉంది. The arrangement of blood vessels on the border of the heart are observed. ఈ దీనిలో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు అంటాము. దీస్ ఆర్ ద కరోనరీ వాల్వ్స్, వెజల్స్, నాళాలు అంటాము వాటిని. ఇవన్నీ ఈ బోర్డర్ ఉన్నాయి కదా, గుండె ఈ చుట్టూ ఉంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేసి త్రూఅవుట్ ద హార్ట్ ద థిక్నెస్ ఆఫ్ ది వాల్స్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఈ గుండె యొక్క మందాన్ని చూసినట్లయితే వీటి యొక్క గోడలు అనేవి అన్నీ ఒకే విధంగా ఉండవు అన్నమాట. నెక్స్ట్, ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ ఏ వైట్ కలర్ స్ట్రక్చర్ ఈస్ అబ్జర్వ్డ్. ఇక్కడ లోయర్ పార్ట్ అంటే కింద ఇక్కడ ఈ వైట్ కలర్ ఉన్నాయి కదా. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ద హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్స్. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 గదులు ఉంటాయి గుండెకు. ఓకేనా, దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ 2, దిస్ 1 అండ్ దిస్ 2. హార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఛాంబర్స్. గుండెలో 4 గదులు ఉంటాయి. ఆన్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్. ఆన్ లెఫ్ట్ సైడ్ 2 ఛాంబర్స్, 1 అప్పర్ 1 లోయర్. అప్పర్ అంటే ఏ భాగం అంటాం మనము? పై భాగం అంటాము. లోయర్ అంటే కింది భాగము అంటామన్నమాట. పై భాగాలు యాంటీరియర్, కింది భాగాలని మనము పోస్టీరియర్. ఆన్ ది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ వస్తుంది, ఇది రైట్, ఇది లెఫ్ట్ అయింది. ఇది లెఫ్ట్, ఇది వచ్చేసి రైట్. ద రైట్ సైడ్ అంటే 2, దెర్ ఆర్ 2 ఛాంబర్స్, 1 యాంటీరియర్ అండ్ 1 పోస్టీరియర్. పై భాగము మరియు కింది భాగము. దిస్ ఈజ్ ద రైట్ సైడ్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్.
నెక్స్ట్ అబ్జర్వ్ ద right side parts and left side parts. Heart is divided into 4 parts by grooves. 2 upper parts are called auricles. ఈ 2 అప్పర్ పార్ట్స్ అంటే అప్పర్ అంటే పై భాగాలు అంటాము. ఇది పై భాగము ప్లస్ ఇది పై భాగము, వాటిని ఏమంటాం మనము? దీస్ ఆర్ కాల్డ్ ఆరికిల్స్. ఓకేనా? దిస్ ఈజ్ ద రైట్ ఆరికిల్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ ఆరికిల్ అంటాము. నెక్స్ట్ ద 2 లోయర్ వన్స్ ఆర్ కాల్డ్ వెంట్రికిల్స్. లోయర్ మీన్స్ కింది భాగాలు. దిస్ ఈజ్ ద రైట్ వెంట్రికిల్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ ventricle. It is observed that the ventricles are relatively thicker than auricles. ఈ థిక్ అంటే ఏంది? మందంగా ఉంటాయి. ఏ మందంగా ఉంటాయి? వెంట్రికిల్స్ ఆర్ రిలేటివ్లీ థిక్కర్ దాన్ ఆరికిల్స్ కంటే కూడా ఇవి కూడా వాటి యొక్క గోడలు ఉంటాయి కదా, అవన్నీ మందంగా ఉంటాయి. ద లెఫ్ట్ ఆరికిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్ ఆర్ స్మాలర్ దాన్ ది రైట్ ఆరికిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్. లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా, ఇదన్నీ వీటి యొక్క ఈ కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి. వీటి సైడ్ ఉండేటువంటి గదులు ఉన్నాయి కదా, ఛాంబర్స్, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఈ ఛాంబర్స్ అన్నీ రైట్ కంటే కూడా ఎలా ఉన్నాయి? కొంచెము చిన్నవిగా, స్మాల్ అంటే చిన్నవిగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద 2 arteries and 2 ventricles are separated from each other by muscular proportions. ఇక్కడ వచ్చేసి ఆరికిల్స్ కానీ ప్లస్ 2 లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి వెంట్రికిల్స్ ఉన్నాయి కదా 2 లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఈ 2 అనేది ఒక మజిలార్ కండర విభాజకంతో 2 సపరేట్గా ఉంటాయి అన్నమాట మధ్యలో. Okay, these are 2 openings in the left auricle side is called superior vena cava and inferior vena cava. 2 openings ఉంటాయి. ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ ఏముంటాయి? రైట్ అంటే ఇటు సైడ్ కదా, దిస్ ఈజ్ ద సుపీరియర్ వెన cava, దిస్ ఈజ్ ద ఇంఫీరియర్ వెన cava, కింది భాగంలో ఉంటాయి. సరే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? రైట్ ఆరికిల్కి రైట్ వెంట్రికిల్కి మధ్యలో ఒక కణజాలము అని చెప్పుకున్నాం కదా, దాన్ని సెప్టా అంటాము. విభాజకంతో వేరు చేయబడి ఉంటాయి, హోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. రైట్ ఆరికిల్కి రైట్ వెంట్రికిల్కి మధ్యలో సెప్టా ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఏముంటుంది? సెప్టా అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ 2 ఓపెనింగ్స్ అనుకున్నాం కదా, సుపీరియర్ వెన cava అండ్ inferior vena cava. In the left auricle we can observe the openings of the pulmonary veins. లెఫ్ట్ కూడా లెఫ్ట్ సైడ్ అంటే ఈ సైడ్ కదా, పల్మనరీ veins కూడా ఇక్కడికి ఓపెన్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది లెఫ్ట్ వెంట్రికిల్ ఏ థిక్కర్ బ్లడ్ వెజల్స్ అరైజెస్ కాల్డ్ ఆయోటా. ఈ ఆయోటా అనేది థిక్, చాలా మందంగా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడికి పంపిస్తుంది? వెంట్రికిల్ నుండి ఆయోటాలోకి వస్తుంది అనమాట. ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది రైట్ వెంట్రికిల్ పల్మనరీ ఆర్టరీ అరైజెస్. పల్మనరీ ఆర్టరీ కూడా ఏ సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ అనేది వస్తుందన్నమాట. బై కేర్ఫుల్ ఎగ్జామినేషన్ వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ ద వాల్స్ ఆన్ ది పల్మనరీ ఆర్టరీ అండ్ ఆయోటా. వీటికి కూడా ఈ ఆయోటాకి ప్లస్ పల్మనరీ ఆర్టరీకి కూడా ఏముంటాయి? మనం వాల్వ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, హార్ట్ ఈజ్ కవర్డ్ బై 2 membranes కాల్డ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్. ఈ గుండె అనేది 2 పొరలతో తయారవుతుంది. ద స్పేస్ బిట్వీన్ 2 layers ఆఫ్ పెరికార్డియల్ membranes ఈజ్ ఫిల్డ్ విత్ పెరిఫెరల్ ఫ్లూయిడ్ విచ్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్. ఈ గుండె అనేది 2 పొరలతో కప్పి ఉంటుంది. ప్లస్ ఈ రెండింటి మధ్యలో కూడా ఒక అలాంటి ఫ్లూయిడ్, ద్రవం అనేది ఉంటుంది. ఈ ద్రవం ఏం చేస్తుందంటే ఏమైనా షాక్స్ నుంచి గుండెని రక్షిస్తూ ఉంటుందన్నమాట. ద బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది హార్ట్ ఆర్ కాల్డ్ కరోనరీ
వెషల్స్. ఈ బ్లడ్ వెజల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు గుండెకు కూడా వాల్స్ గోడలు ఉంటాయి కదా, ఆ గోడకు కూడా ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. వాటిని కరోనరీ వెజల్స్ అంటాము. దే సప్లై బ్లడ్ టు ద మజిల్స్ ఆఫ్ ది హార్ట్. ఈ కరోనరీ వెజల్స్ అనేవి గుండెకు కూడా రక్తం కావాలి కదా, మన బాడీలో పార్ట్స్కి ఏ విధంగా రక్తం అవసరమో గుండెకు కూడా రక్తాన్ని అందిస్తాయి అన్నమాట. ద టోటల్ ఆఫ్ 6 బ్లడ్ వెజల్స్ ఆర్ అటాచ్డ్ టు ద హార్ట్, అవుట్ ఆఫ్ విచ్ 2 బ్లడ్ వెజల్స్ ఆర్ రిజిడ్ అండ్ ద రిమైనింగ్ 4 ఆర్ లెస్ రిజిడ్. ఇక్కడ ఈ కరోనరీ ఏం చేస్తుంది, హార్ట్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. 6 బ్లడ్ వెజల్స్ ఉంటాయి గుండెకు అంటుకొని. ఈ 2 మాత్రము చాలా దృఢత్వంతో ఉంటాయి, మిగిలినవన్నీ తక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ద రిజిడ్ వెజల్స్ ఆర్ కాల్డ్ ఆర్టరీస్. ఆర్టరీస్ అంటే ధమనులు అంటాము తెలుగులో. దే ఆరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్, సప్లై బ్లడ్ టు వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. ఇవి గుండె నుంచి శుభ్రపడినటువంటి రక్తాన్ని ఏం చేస్తాయి, శరీర భాగాలకి అన్నిటికీ సప్లై చేస్తుంది. ఆయోటా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టరీ. ఇట్ సప్లైస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. ఆయోటా అనేది ఇక్కడ ఉంది కదా, పెద్దది, అతిపెద్ద ధమని అంటాము మన శరీరంలో గుండెలో. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్తో కూడినటువంటి రక్తాన్ని ఎక్కడికి, అన్ని భాగాలకి పంపిస్తుంది. పల్మనరీ ఆర్టరీ ఈజ్ ద స్మాలెస్ట్ వన్. ఇట్ సప్లైస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్. దిస్ ఈజ్ ద పల్మనరీ ఆర్టరీ. ఇది చిన్న ధమని అంటాము. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ మీన్స్ ఆక్సిజను దాంట్లో ఉండదు, అంటే కలుషితంగా ఉంటుంది అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి రక్తము దాన్ని ఎక్కడికి తీసుకుపోతుంది, హార్ట్ గుండె నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది అన్నమాట. ఇది నెక్స్ట్ వన్, ద రిజిడ్ వెజల్స్ ఆర్ కాల్డ్ ఆర్టరీస్ విచ్ ఆరిజినేట్ ఫ్రమ్ ది హార్ట్. ఆల్రెడీ we observe the aorta. This is the aorta. This is the pulmonary artery. The relatively smaller one is pulmonary artery which carries blood from the heart to the lungs. The less rigid vessels are the veins. తక్కువ దృఢత్వం ఉంటాయి. which bring blood from all parts to the heart. అన్ని భాగాల నుంచి రక్తాన్ని ఎక్కడికి తీసుకొస్తుంది, గుండెకి తీసుకొస్తాయి వీన్స్. ఈ ఆర్టరీస్ ఏం చేస్తాయి, గుండె నుంచి రక్తాన్ని అన్ని భాగాలకి తీసుకెళ్తాయి అన్నమాట. ఆర్టరీస్లో ఏ బ్లడ్ ఉంటుందంటే ఏం క్యారీ చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని టు క్యారీ ట్రాన్స్పోర్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. వీన్స్ కలెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ ఎక్కడ తీసుకొస్తుంది, టు ద హార్ట్, గుండె తీసుకొని వస్తుంది అనమాట. ఈ పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడికి పంపిస్తుంది, లంగ్స్ పంపిస్తుంది గుండెకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఎటు సైడ్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అన్ని భాగాల నుంచి కలెక్ట్ అయినటువంటి రక్తము గుండె యొక్క ఎటు సైడు, రైట్, కుడివైపు రైట్ ఆర్కిల్లోకి వస్తుంది ఫస్ట్. తర్వాత రైట్ ఆర్కిల్లో నుంచి ఓపెన్ అయ్యి తర్వాత రైట్ వెంట్రికిల్లోకి వస్తుంది. రైట్ వెంట్రికిల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే దిస్ ఇస్ ద పల్మనరీ ఆర్టరీ లంగ్స్కి తీసుకెళ్ళిద్ది. లంగ్స్లో ఏం జరుగుతుంది, ఈ రక్తం అంతా ప్యూరిఫైడ్ అయ్యి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సపరేట్ చేయబడి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఆర్కిల్ నుంచి వెంట్రికిల్లోకి, వెంట్రికిల్ ఇక్కడ లోపల నుంచి ఆయోటాలోకి వచ్చింది అనమాట. ఆయోటాను డివైడ్ అయిపోయి నెక్స్ట్ ఆర్టరీస్లోకి వెళ్ళిపోద్ది. ఆయోటా నుంచి ఆర్టరీస్ అన్ని భాగాలకి తీసుకెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మాత్రము వీన్స్ అనేవి ఇక్కడ సుపీరియర్ వెనకం నుంచి ఇన్ఫీరియర్ వెనకం నుంచి బ్లడ్ని అంతా కలెక్ట్ చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాయంటే ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్. నెక్స్ట్ వన్, ద వాల్వ్స్. అబ్జర్వ్ ద వాల్వ్స్. వాల్వ్స్ అంటే తెలుసు కదా మీకు, కవాటాలు అంటాం తెలుగులో.
ఎక్కడ ఏ వాల్వ్ ఉంది, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద వాల్వ్ ప్రజెంట్ ఆన్ ద రైట్ ఆరిక్యులో ventricular septum between right atrium and right ventricle is referred to as tricuspid valve. Observe the picture. This is the tricuspid valve. This is the mitral valve. This is the mitral valve, tricuspid valve. Ekkadundi right side auricles. This is the auriculo ventriculo. Auriculo and ventriculo. సెప్టమ్ ఉంది కదా, ఈ రెండు డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఏది ఆరికిల్కి వెంట్రికిల్ మధ్యలో ఇక్కడ ఉండేటువంటి వాల్వ్ ఏదంటే ట్రైకస్పిడ్, త్రిపత్ర కవాటం అంటాము. ద వాల్వ్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్ ఈజ్ రిఫర్ టు యాజ్ బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మిట్రల్ వాల్వ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాల్వ్ ఉంది కదా, ఈ కర్ణికలు జఠరికలు అంటాం మనం తెలుగులో. అక్కడ ఉన్న ఈ రెండింటికి మధ్యలో సెప్టా ఉంటుంది. దాని ద్వారా బ్లడ్ అనేది దీనిలోకి ఓపెన్ అయినప్పుడు వాల్వులు ఉంటాయి. ఓకేనా, ఆ వాల్వ్ని మనము బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మిట్రల్ వాల్వ్ అంటాం. ద మేజర్ బ్లడ్ వెజల్ దట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ రైట్ వెంట్రికిల్ ఈజ్ పల్మనరీ ఆయోటా. ఈ రైట్ సైడు మేజర్ బ్లడ్ వెజల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, దిస్ ఈజ్ ద ఆయోటా. ఈ ఆయోటా నుంచి ఏమొస్తుంది, పల్మనరీ ఆయోటా. ఇక్కడ కూడా ఒక వెషల్ అనేది ఉంటుంది. ఎక్కడది, రైట్ సైడ్ ఉంటుంది. ద వాల్వ్ ప్రెజెంట్ ఎట్ ద రీజన్ ఆఫ్ పల్మనరీ ఆయోటా ఆర్ కాల్డ్ పల్మనరీ వాల్వ్స్. ఈ ఆయోటాలో వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్ని ఏమంటాం మనము అంటే పల్మనరీ ఆయోటా. ఆ వాల్వ్స్ని పల్మనరీ వాల్వ్స్ అని కూడా మనము అంట. ఏ మేజర్ బ్లడ్ వెజల్ ఆరిజినేట్స్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికిల్, సిస్టమిక్ ఆయోటా. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనము సిస్టమిక్ ఆయోటా అని కూడా అనొచ్చు. ద వాల్వ్స్ ప్రెజెంట్ ఎట్ ది రీజియన్ ఆఫ్ ది సిస్టమిక్ ఆయోటా ఆర్ కాల్డ్ సిస్టమిక్ వాల్వ్స్ అంటాం. పల్మనరీ మీన్స్ ఇది వస్తుంది, పల్మనరీ వాల్వ్స్. దీస్ ఆర్ ద పల్మనరీ వాల్వ్స్. ఈ పల్మనరీ వాల్వ్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్లోకి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ద లెఫ్ట్ ఆర్కిల్ హ్యాస్ 2 పల్మనరీ వీన్స్. ఇట్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ పల్మనరీ వీన్స్ లెఫ్ట్ సైడ్ కూడా ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఈ 2 ఏం చేస్తున్నాయి, లంగ్స్ నుంచి బ్లడ్ని ఈ 2 కలెక్ట్ చేస్తాయి. ద ఓపెనింగ్స్ బిట్వీన్ ఆరికిల్ అండ్ వెంట్రికిల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై వాల్వ్స్. ఈ ఓపెనింగ్స్ ఆరికిల్స్ ప్లస్ వెంట్రికిల్స్లో ఈ వాల్వులు ఉన్నాయి కదా, మనము ట్రైకస్పిడ్ బైకస్పిడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ వాల్వుని ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, అవి తెరుచుకోవడము మూసుకోవడము చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వాల్వులు అంటే అవసరమైనప్పుడు మూసుకొని ఉంటాయి, అవసరము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట, మూసుకోవడము తెరుచుకోవడము. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద కార్డియాక్ సైకిల్. ద హ్యూమన్ హార్ట్ స్టార్ట్స్ బీటింగ్ అరౌండ్ 21st day డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. మానవుల యొక్క గుండె అనేది మనము కడుపులో ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు 21వ రోజు నుంచి గుండె కొట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ స్టాప్స్ బీటింగ్ దెన్ ఇట్ రిజల్ట్ ఇన్ ద డెత్ ఆఫ్ యాన్ యానిమల్. ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు మనము చనిపోయినట్టు లెక్క అనమాట. 1 కంట్రాక్షన్ అండ్ 1 రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికిల్ ఈజ్ టర్మ్డ్ యాజ్ 1 కార్డియాక్ సైకిల్. ఒక 1 కంట్రాక్షన్ అండ్ 1 రిలాక్సేషన్ అనమాట. ఇక్కడ హృదయ స్పందన అంటే కర్ణికలు జఠరికలు అనేవి ఒకసారి సంకోచించి ఒకసారి యథాస్థితికి వస్తే దాన్ని హార్దిక వలయం అంటాం. ఓకే, వి కాల్ కార్డియాక్ సైకిల్. టు స్టార్ట్ విత్
let all the 4 chambers be in a relaxed state. ఈ గుండెలో ఉన్నటువంటి 4 ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 రిలాక్స్డ్ అంటే సడలింపు విశ్రాంతి స్థితిలో ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ద బ్లడ్ ఫ్రమ్ వెనకవా అండ్ పల్మనరీ వెయిన్స్ ఎంటర్స్ ఇంటూ ద రైట్ అండ్ లెఫ్ట్ ఆర్కిల్స్ రెస్పెక్టివ్లీ. ఈ బ్లడ్ అనేది వెనకవా నుంచి పల్మనరీ వెయిన్స్ నుంచి దిస్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్. ఈ రైట్ లెఫ్ట్ ఆర్కిల్స్లోకి బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది. నౌ ద ఆర్టరీస్ కాంట్రాక్ట్ అండ్ ఫోర్స్ ద బ్లడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెంట్రికిల్. ఈ ఆర్టరీస్ మళ్ళీ అది కాంట్రాక్ట్ అయ్యి ఆ ఫోర్స్ వల్ల బ్లడ్ అనేది ఆర్కిల్స్ నుంచి వెంట్రికిల్స్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇవన్నీ అంటే కుడివైపు కర్ణికలో నుంచి ఇక్కడ ఎడమ వైపు ఉన్నటువంటి కర్ణిక నుంచి ఈ 2 కుడి ఎడమ జఠరికల్లోకి బ్లడ్ అనేది వస్తుందన్నమాట. Due to this pressure, the blood in the ventricles, the blood moves into the aorta and pulmonary artery. After reach the blood into the ventricles లోకి వచ్చిన తర్వాత ఈ రైట్ సైడ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీలో నుంచి లంగ్స్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఆయోటా ఉంది కదా, ఇది ఆయోటా నుంచి బ్లడ్ అనేది మళ్ళీ శరీర భాగాలకన్నిటికీ పంపిస్తుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్యూర్ బ్లడ్ అనేది మళ్ళీ అన్ని భాగాలకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ద ఎపెచర్ బిట్వీన్ ద ఆరికిల్స్ అండ్ వెంట్రికిల్స్ ఆర్ క్లోజ్డ్ బై ఏ వాల్వ్. ఈ వాల్వ్స్ వెంట్రికిల్స్ ప్లస్ ఆరికిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్వ్ ఉంటుంది అనమాట మధ్యలో. ఈ వాల్వ్ ద్వారా సపరేట్ చేయబడతాయి. వెన్ దీస్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ ఫోర్సిబుల్లీ దెన్ ఏ షార్ప్ సౌండ్ లబ్ ఈజ్ హార్డ్ ఫ్రమ్ హార్ట్. ఇక్కడ అప్పుడు అనేది ఇవన్నీ వాల్వులన్నీ క్లోజ్ అయిపోతాయి కదా, క్లోజ్ అయిపోయినప్పుడు ఫస్ట్ లబ్ అనేటువంటి శబ్దం అనేది మనకి వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ వెంట్రికిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ వెంట్రికిల్స్లో నుంచి ఈ ఇక్కడ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి రైట్ లెఫ్ట్ 2 క్లోజ్ అయిపోయినప్పుడు అప్పుడు ఒకలాంటి షార్ప్ సౌండ్ అనేది, ఏం సౌండ్, లబ్ అనేటువంటి శబ్దం అనేది మనకు వినపడుతుంది. నెక్స్ట్ వెన్ ద వెంట్రికిల్స్ స్టార్ట్ రిలాక్సింగ్, ఎప్పుడైతే క్లోజ్ అయ్యి మళ్ళీ ఆ సౌండ్ అయిపోయిన తర్వాత ఈ వెంట్రికిల్స్ కూడా రిలాక్స్ అయితే ద ప్రెజర్ ఇన్ ద వెంట్రికిల్స్ reduces and the blood which enter into the arteries try to come back into ventricle. వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ద వాల్వ్స్ ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ గెట్ క్లోజ్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికిల్. నౌ వీ కెన్ లిజన్ టు ద డల్ సౌండ్ ఆఫ్ ది హార్ట్ డబ్. కవాటాలన్నీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి ప్రవేశించాలని చూస్తుంటుంది వెంట్రికిల్ లోపలికి. అప్పుడు ఏమైద్ది, ఈ వాల్వ్స్ ఉంటాయి కదా, ఈ వాల్వ్స్ అనేవి క్లోజ్ కావడం వలన మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది బ్లడ్. అప్పుడు మనకి డల్ సౌండ్, చిన్న సౌండ్ అనేది వినపడుతుంది. దట్ ఈజ్ డబ్ అనేటువంటి శబ్దం. After the auricles pump the blood is allowed to enter into the ventricle. Thus, these sequential events in the heart are repeated cyclically and hence it is termed as cardiac cycle. ఈ ఈవెంట్స్ ఏంటి, సంఘటనలన్నీ మళ్ళీ ఆ విధంగానే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లడ్ అంతా రైట్ సైడ్ వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ మళ్ళీ ఎక్కడికి వస్తాయి, ఆరికిల్స్ నుంచి వెంట్రికిల్లోకి ఎంటర్ కావడము, ఇట్లా పై ఛాంబర్స్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ వాటి నుంచి
వాల్వ్స్ ద్వారా ఇక్కడికి వెంట్రికిల్లోకి వస్తే వెంట్రికిల్ నుంచి మళ్ళీ వెళ్ళడము, పైకి వెళ్ళడం అనమాట. అంటే ఏంటిది, అవి బ్యాక్ సైడ్ రాకుండా ఈ వాల్వ్స్ అనేది కంట్రోల్ చేయడము, ఇవన్నీ పై ఫిలప్ కావడము, కిందికి రావడము వెంట్రికిల్స్లోకి బ్లడ్. మళ్ళీ ఈ విధంగా ఒక సైకిల్ వలయంలాగా జరుగుతుంది కాబట్టి మనం దీన్ని కార్డియాక్ సైకిల్ అంటాము. ద హోల్ ప్రాసెస్ గెట్స్ కంప్లీటెడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ 0.8 సెకండ్స్. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి 0.8 సెకండ్స్ తీసుకుంటుందట. హెన్స్ న్యాచురల్లీ ద బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఈజ్ ద కార్డియాక్ సైకిల్ ఇంక్లూడ్స్ యాన్ యాక్టివ్ ఫేజ్. యాక్టివ్ ఫేజ్ అంటే ఫస్ట్ది మనకు సౌండ్ వస్తుంది కదా, సిస్టోల్ అని చెప్పుకున్నాము. రెస్టింగ్ ఫేజ్, రెస్టింగ్ అంటే విశ్రాంతి దశలో డయాస్టోల్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెంట్రికిల్స్. ఈ డబ్బు సౌండ్ను బట్టి ఈ సిస్టోల్ డయాస్టోలిక్ ప్రెజర్ అనేది రికార్డ్ చేయొచ్చు. ద టైమ్ నెసరీ ఫర్ ఆరిక్యులర్ కంట్రాక్షన్. ఆరికిల్స్ అంటే ఈ రెండు ఆరికిల్, లెఫ్ట్ అండ్ రైట్ ఆరికిల్స్ టేకింగ్ ఆఫ్ కంట్రాక్షన్ ఈజ్ 0.11 to 0.14 సెకండ్స్ అండ్ ఫర్ వెంట్రికులర్ కంట్రాక్షన్ టేక్స్ ఇట్ ఈజ్ 0.27 to 0.35 సెకండ్స్. ఈ టైంలో సిస్టోలు డయాస్టోలు ఈ కంట్రాక్షన్ అనేది తీసుకుంటుంది అన్నమాట టైం. టోటల్గా వచ్చేసి మనకి 0.8 సెకండ్స్లో ఈ కార్డియాక్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ద టిష్యూ విల్ నాట్ రిసీవ్ ద బ్లడ్ కంటిన్యూస్లీ. ఈ టిష్యూస్ అనేది కంటిన్యూగా ఈ బ్లడ్ని రిసీవ్ చేసుకోలేదు. ఫ్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్ఫుల్ స్ట్రీమ్, ఒక స్ట్రీమ్ ప్రవాహం లాగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ కీప్ అవర్ అంటే ఫింగర్ ఎట్ ది wrist where the artery is passing into the hand. మణికట్టు దగ్గర మనము ఆ వేళ్ళని ప్రెస్ చేసి చూసినప్పుడు ఏదో ప్రెస్సింగ్ నెడుతున్నట్లు అనిపిస్తుంది. వి ఫీల్ ద ప్రెషర్ ఆఫ్ ది బ్లడ్ మూవింగ్ ఇన్ ఇట్. బ్లడ్ అనేది కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ పల్స్. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ పల్స్ విల్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. ఈ పల్స్ రేట్ అనేది హార్ట్ బీట్, నాడీ స్పందన అనేది హృదయ స్పందన ఎప్పుడు సమానంగానే ఉంటుందన్నమాట. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ద బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. టు కీప్ ద బ్లడ్ మూవింగ్ ద హార్ట్ పంప్స్ ఇట్స్ కంటిన్యూస్లీ. ఈ రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహిస్తుందని, ఈ గుండె అనేది నిరంతరం స్పందిస్తూ రక్తాన్ని చలనంలో ఉంచుతుంది. రక్తం ఎక్కడి నుంచి వెళ్తుంది, గుండె నుంచి శరీర భాగాలకు, అక్కడి నుండి తిరిగి గుండెకు చేరుతుంది. The blood that is pumped by the heart reaches the body parts and come back to the heart. శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకు, గుండె నుంచి శరీర భాగాలకి రక్తం అనేది కంటిన్యూగానే ఈ హార్ట్ అనేది పంప్ చేస్తుంది. బట్ కోర్స్ టేకెన్ బై ద బ్లడ్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ద యానిమల్స్. అన్ని జీవుల్లో ఈ రక్త ప్రసారం అనేది ఒకే విధంగా ఉండదు. సో అబ్జర్వ్ ద పిక్చర్. దిస్ ఈజ్ ద సింగిల్ సర్క్యులేషన్ అబ్జర్వ్ ఇన్ ఫిషెస్. చేపల్లో మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్క్యులేషన్ ప్రసరణ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అబ్జర్వ్ ద ఫిగర్ 11. బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ టు కంప్లీట్ ద one circulation. If blood flows through the heart only once for completing one circulation, it is called సింగిల్ సర్క్యులేషన్. ఈ బ్లడ్ రక్తం అనేది గుండెకు ఒకసారి మాత్రమే ప్రయాణించినట్లయితే ఆ ప్రసరణని మనము ఏకవలయ ప్రసరణ అంటాము. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అబ్జర్వ్ ఇన్ ఫిషెస్. చేపల్లో మనము దీన్ని చూడవచ్చు అన్నమాట. ఈ రక్తం అనేది గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణిస్తుంది. దిస్ ఈజ్ ద సింగిల్ సర్క్యులేషన్. Second one is double circulation. In double circulation, blood flows through the heart twice for completing one circulation.
ఇట్ అకర్స్ ఇన్ యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. ఇక్కడ రక్తం అనేది గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తే దీన్ని ద్వివలయ లేదా ద్వంద్వవలయ ప్రసరణ అని కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. మ్యామల్స్ అంటే మనం కూడా వస్తాము. యాంఫీబియన్స్ కప్పలు, పక్షులు, పాము జాతికి చెందినవన్నీ కూడా వీటిల్లో డబుల్ సర్క్యులేషన్ అనేది, ద్వివలయ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. అంటే రక్తము గుండెకు వస్తుంది అన్ని భాగాల నుంచి, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ శరీర భాగాలకు వెళ్ళి లంగ్స్లో పోయి శుభ్రపడినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ శరీర భాగాలకు పోతుంది, మళ్ళీ గుండెకు వస్తుంది చెడు రక్తము. ఓకేనా? ఈ విధంగా 2 సార్లు జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజల్స్. దెర్ ఆర్ హౌ మెనీ టైప్స్ మీన్స్ బేస్డ్ ఆన్ ది వర్క్. బ్లడ్ వెజల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. 3 రకాల రక్త నాళాలు అనేవి ఉన్నాయి. దోస్ ఆర్ ఆర్టరీస్, వీన్స్ అండ్ కేపిల్లరీస్. First we learn arteries. The blood vessels which carry blood from heart to body parts are called arteries. వీటిని ఇవేం చేస్తుంటాయి, బ్లడ్ని ఎక్కడి నుంచి గుండె నుంచి శరీర భాగాలకి తీసుకెళ్తూ ఉంటాయి రక్తాన్ని. వాటిని మనము ఆర్టరీస్ అంటాం, తెలుగులో దమనలు అంటాం. వీన్స్. ద బ్లడ్ వెజల్స్ విచ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్ టు హార్ట్ ఆర్ కాల్డ్ వీన్స్. అన్ని భాగాల నుంచి రక్తాన్ని సేకరించి గుండెకు తీసుకెళ్తాయి అన్నమాట. వాటిని మనము వీన్స్ అంటాం, తెలుగులో సిరలు అంటాం మనం. కేపిల్లరీస్ రక్తకేశ నాళికలు అంటాము. దీస్ ఆర్ ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ కనెక్ట్ ద ఆర్టీరియోల్స్ అండ్ వెన్యూల్స్. ఈ ఆర్టీరియోల్స్గా శాఖలుగా విడిపోతాయి, వీన్స్ ఏమో వెన్యూల్స్ అవుతాయి. ఇవన్నీ కేపిల్లరీస్తో కనెక్ట్ అయి ఉంటాయి. ద వాల్స్ ఆఫ్ కేపిల్లరీస్ ఆర్ మేడ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. ఈ కేపిల్లరీస్ అనేవి సింగిల్ లేయర్, ఒకే ఒక పొరతో కణాలు అనేవి నిర్మితమై ఉంటాయి. దే అలో డిఫ్యూజన్ ఆఫ్ వేరియస్ సబ్స్టాన్సెస్. ఈ డిఫ్యూజన్, ఈ ద్రవాభిసరణ ద్వారా ఈ సబ్స్టాన్స్ అన్నిటినీ, పదార్థాలని ఓకేనా పోనిస్తూ ఉంటాయి. ఆర్టీరియోల్స్ ఆఫ్ ఆర్టరీ, వెన్యూల్స్ ఆఫ్ వీన్స్ జాయిన్ విత్ మైక్రోస్కోపిక్ వెసల్స్ ఆర్ కాల్డ్ కేపిల్లరీస్. ఇవన్నీ చిన్న చిన్న వెన్యూల్స్, ఇవన్నీ వీన్స్ అన్నీ జాయిన్ అయ్యి మైక్రోస్కోపిక్ అంటే కంటికి కానరావు, అందుకని ఇవన్నీ కలిసి కేపిల్లరీస్గా ఫామ్ అవుతాయి. అబ్జర్వ్ ద పిక్చర్స్ ఆఫ్ ఆర్టరీ, వీన్స్ అండ్ టియర్స్ ఆఫ్ బ్లడ్ కేపిల్లరీ. మనం ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడింటిని మనము చూడవచ్చు. అండ్ ఆల్సో రైట్ డౌన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీ అండ్ వీన్స్. ఆర్టరీలో చూసినట్లయితే మూవ్ అవే ఫ్రమ్ హార్ట్. ఆర్టరీలో ఏం జరుగుతుంది, గుండె నుంచి ఈ బ్లడ్ అనేది అన్ని భాగాలకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రెజర్ కూడా ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసి టు కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ది ఆర్గాన్స్ నుంచి బాడీలో నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటూ వస్తాయి వీన్స్. అబ్జర్వ్ ద ప్రెజర్ ఆర్టరీస్లో ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ ఈజ్ లో ఇన్ వీన్స్. వాల్వ్స్ ఆర్ ఆబ్సెంట్. ఆర్టరీస్లో వాల్వ్స్ ఆబ్సెంట్, వీన్స్లో వచ్చేసి ప్రెజెంట్ వాల్వ్స్ ఉంటాయి. ఎందుకని వాల్వ్స్ ఉండడం వలన బ్యాక్వర్డ్ ఫ్లోను ప్రివెంట్ చేస్తుంది. మళ్ళీ రక్తం అనేది ఈ వాల్వ్స్లో నుంచి వెనక్కి పోవడానికి ట్రై చేసినప్పుడు ఈ వాల్వ్స్ అనేవి వీన్స్లో ఉంటాయి కదా, అంటే వీన్స్ బ్లడ్ను తీసుకువచ్చేటప్పుడు ఆ బ్లడ్ అనేది అంటే వెనక్కి పోవాలని చూస్తుంటాయి. అప్పుడు ఈ వాల్వ్స్ అనేవి ఆపేసి బ్యాక్వర్డ్ ఫ్లోని ప్రివెంట్ చేస్తుంది అనమాట. దట్స్ వై వీన్స్ ఆర్ హ్యావింగ్ వాల్వ్స్. ఆర్టరీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ తప్ప నెక్స్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆర్టరీలో ఉంటుంది. క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. దీంట్లోనేమో ఆమ్లజని రహిత రక్తం అంటాం మనము. దీంట్లో ఎక్సెప్ట్ పల్మనరీ వీన్స్లోనేమో ఆక్సిజనేటెడ్ ఉంటుంది, వీన్స్లోనేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆమ్లజని రహిత రక్తం అనేది వీన్స్లో ఉంటుంది,
నెక్స్ట్ పల్మనరీ వీన్స్లో వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో ఆర్టరీలో ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి పల్మనరీ ఆర్టరీలో ఉంటుంది. ఎండ్స్ ఇన్ కెపిల్లరీస్తో ఎండ్ అయింది, కెపిల్లరీస్తో స్టార్ట్ అయింది. డీప్ అంటే సీటెడ్, చాలా లోతులో ఉంటాయి. ఇవేమో సబ్ క్యూటేనియస్లీ కొంచెం లోపలికే మామూలుగా ఉంటాయి. ఇవి ఆర్టరీస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఆర్టీరియోల్స్గా డివైడ్. వీన్స్ అయితే వెన్యూల్స్గా డివైడ్ అయిపోతాయి. ఆర్టరీస్ డు నాట్ కొలాప్స్ వేర్ దేర్ ఈజ్ నో బ్లడ్ ఇన్ ఇట్ వెన్ కట్ అక్రాస్. వీన్స్ కొలాప్స్ అంటే వెన్ దేర్ ఈజ్ నో బ్లడ్ ఇన్ ఇట్ వెన్ కట్ అక్రాస్. సో దెర్ ఆర్ 6 blood vessels attached to the heart. మనం 6 రక్తనాళాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దోస్ ఆర్ పల్మనరీ ఆర్టరీ, సెకండ్ సిస్టమిక్ అయోటా, సుపీరియర్ వెనకవ, ఇన్ఫీరియర్ వెనకవ. పల్మనరీ వీన్స్ అనేవి 2 ఉంటాయి. ఈ 2 కలిపి మొత్తము 6 blood vessels attached to the heart. గుండెకు ఈ 6 రక్తనాళాలు అనేవి అంటుకొని ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ అనేది పల్మనరీ ఆర్టరీ. ఇది రైట్ సైడ్ అనేది ఉంటుంది గుండెకి, ఓకేనా. ఇటు సైడు రైట్ సైడ్. ఈ బ్లడ్ గుండె నుంచి లంగ్స్ తీసుకొస్తుంది. ఇన్ దిస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ ఫర్ ఆక్సిజనేషన్. ఆక్సిజనేషన్ అంటే ఆమ్లజనీకరణ కోసము ఈ పల్మనరీ ఆర్టరీ బ్లడ్ ఏం చేస్తుంది, హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. అయోటా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ను ఏం చేస్తుంటుంది, హార్ట్ నుంచి అన్ని భాగాలకి తీసుకెళ్తుంది, ఒక లంగ్స్ తప్ప. లార్జెస్ట్ ఆర్టరీ అంటాము. నెక్స్ట్ సుపీరియర్ వెనకవ, ఓపెనింగ్స్ ఇంటూ రైట్ ఆరికిల్, రైట్ సైడ్ ఉంటుంది. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ యాంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, హెడ్ తల నుంచి నెక్ నుంచి పై నుంచి తీసుకొస్తుంది అన్నమాట బాడీ. ఎక్కడికి, రైట్ సైడ్కి ఆర్కిల్లోకి. నెక్స్ట్ ఇన్ఫీరియర్ వెనకవ ఆర్ పోస్టీరియర్ వెనకవ, ఇది రైట్ సైడ్ ఉంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్, ఎక్కడి నుంచి, స్టమక్, ఇంటెస్టైన్, లెగ్స్, కిడ్నీస్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చి రైట్ సైడ్కి తీసుకొస్తుంది అన్నమాట. అంటే తలభాగం నుంచి కొంత దాన్ని సుపీరియర్ వెనుక అంటాము. ఇన్ఫీరియర్ అంటే కాళ్ళు, చేతులు, వీటి నుంచి. నెక్స్ట్ 5th 6th వన్ పల్మనరీ వీన్స్ 2 ఉంటాయి. దెర్ ఆర్ ఓపెన్ ఇంటూ లెఫ్ట్ ఆర్కిల్ ఆన్ ది హార్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి హార్ట్కి ఇవి ఓపెనింగ్స్. దీస్ కలెక్ట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ నుంచి ఈ బ్లడ్ని కలెక్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆర్కిల్లోకి సెండ్ చేస్తాయి. These are the 6 blood vessels attached to the heart. Students, this is the assignment for you. First question is, what are the layers around the heart called? గుండె అనేది ఎన్ని పొరలతోటి కప్పబడి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్, వాట్ ప్రొటెక్ట్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్? షాక్ నుండి గుండెను రక్షించేటువంటి భాగం ఏది? థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్? గుండెలో ఉన్నటువంటి గదులు ఎన్ని? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టరీ? ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, పెద్ద ధమని ఏది? ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ వాల్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికిల్? ఏ వాల్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఆర్కిల్లో, ఏట్రియం అండ్ వెంట్రికిల్, ఆర్కిల్ అండ్ వెంట్రికిల్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వాల్వ్ ఏది? సిక్స్త్ క్వశ్చన్, హూ స్టడీడ్ డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ ది బ్లడ్? గివ్ యాన్ ఎగ్జాంపుల్. ఈ డబుల్ సర్క్యులేషన్ మీద స్టడీ చేసినటువంటి సైంటిస్ట్ ఎగ్జాంపుల్. సెవెంత్ వన్, వాట్ ఈజ్ కార్డియాక్ సైకిల్? ఆల్రెడీ వీళ్ళేం అంటే కార్డియాక్ సైకిల్